హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ ఛానల్ మెయిన్ గోల్ వచ్చేసి స్వీడన్ జాబ్స్ గురించి, స్టూడెంట్స్ స్టడీస్ గురించి, వీసా రూల్స్ ఎలా ఉన్నాయి, సో వీటి గురించి మెయిన్లీ స్వీడన్ ఇన్ఫర్మేషన్ గురించి నేను క్లియర్గా షేర్ చేస్తాను. ఆల్రెడీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ వల్ల ఇప్పటిదాకా తీస్తున్నాను. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇయర్ అయింది నేను వీడియోస్ తీయట్లేదు. సింపుల్ రీజన్ అండి, చాలామంది మామ్స్‌కి ఉన్నదే. లైఫ్ బాగా బిజీ అయిపోయింది. ఆఫీస్ వర్క్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, చిన్న పిల్లలు, సో అన్నీ బాగా హెక్టిక్ అయిపోయినాయి. చిన్న పిల్లలు కదా! సో నైట్స్ నిద్ర కూడా సరిగ్గా ఉండదు. సో డే టైమ్స్ అంతా ఫుల్ ప్యాక్డ్‌గా ఉంటాను. సో టైం ఉన్న అప్పుడప్పుడు ఎనర్జీ ఉండలేదు. అందుకే యూట్యూబ్‌కి అంత టైం స్పెండ్ చేయలేకపోయాను. మధ్యలో ట్రై చేసి మళ్ళీ వదిలేసి 1, 2 వీడియోస్ తీసినా మళ్ళీ కుదరలేదు. సో బెటర్ కొంచెం గ్యాప్ తీసుకుందాం అనిపించింది. అందుకే బ్రేక్ అండి. ఇప్పుడు రావాల్సిన రీజన్స్ ఏంటంటే, మళ్ళీ ఎందుకు తీయాలనిపించింది స్ట్రాంగ్‌గా అంటే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నేను ఎంత గ్యాప్ తర్వాత కూడా నాకు వీక్లీ వన్స్ ప్రతి వీక్‌లో ఇన్‌స్టాలో ఎవరో ఒకరండి, ఒక జాబ్స్ గురించి అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, కాలేజ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఇలా ఏదో ఒకటి నన్ను అడుగుతూనే ఉన్నారు. సో నాకు అనిపించింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం చాలామంది వెతుకుతున్నారు. చాలామందికి అవసరం ఉంది అనిపించింది. అది ఒక స్ట్రాంగ్ రీజన్. సో అట్‌లీస్ట్ కొంతమందికి ఈ వీడియోస్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే దట్స్ గోల్ ఆఫ్ ద ఛానల్ అండి. నా ఛానల్. సో దట్ వుడ్ బి లైక్ ఐ వుడ్ బి మోర్ హ్యాపీ కొంతమందికి కూడా హెల్ప్ అయినా. రెండో రీజన్ ఏంటంటే 2025 అండి. లాస్ట్ ఇయర్ చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు, అబ్జర్వ్ చేసి ఉంటారు. నార్మల్‌గా లేదు. లైక్ నాట్ లైక్ ఎవ్రీ అదర్ ఇయర్. చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ ఇట్ వాస్ క్రిటికల్ అని కూడా చెప్పాలి. సో స్వీడన్, మీరు ఏదైనా స్వీడన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒక 2021 ఆర్ 22 ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటే స్టాప్ దేర్. సో ఇప్పుడు రూల్స్ అలా లేవు. కంప్లీట్‌గా చాలా సెక్టార్స్‌లో, చాలా విషయాల్లో చాలా చేంజెస్ తీసుకొనొచ్చారు. అండ్ దే స్టార్టెడ్ ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ చేశారు. సో అనిపించింది. సో ఈ 2025 ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో, కొంచెం భయంతో, కొంచెం లైక్ కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారు. సో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిదనిపించింది. సో నేను ఏమేమి చేంజెస్ వస్తాయో జస్ట్ ఒక ఒక లైక్ పాయింట్స్ లాగా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నేను హై లెవెల్‌గా ఏమేమి చేంజెస్ 2025లో స్వీడన్‌లో జరిగినాయో చెప్తాను. జాబ్ మార్కెట్‌లో చాలా చేంజెస్ వచ్చినాయి. హైరింగ్ బాగా స్లో అయిపోయింది. కొన్ని సెక్టార్స్‌లో లే ఆఫ్స్ బాగా జరిగాయి. అండ్ ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్స్‌లో. ఇమిగ్రేషన్ రూల్స్ స్ట్రిక్ట్ చేశారు. కొంతమంది ఇండియా వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. చాలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నారు. రకరకాల రీజన్స్ ఉన్నాయండి. జాబ్స్ అవ్వచ్చు, జాబ్స్ దొరకపోవటం, జాబ్స్ పోవటం, స్ట్రెస్‌ఫుల్ లైఫ్, పీఆర్ సిటిజన్‌షిప్ రూల్స్ కూడా బాగా చేంజ్ చేశారు. లే ఆఫ్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు, పర్సనల్ రీజన్స్ ఏదైనా అవ్వచ్చు. చాలా రకాలుగా అందరూ వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. సో వీటన్నిటి వల్ల అందరికీ చాలా మందికి చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఏంటి అసలు ఎలా ఉంటుంది స్వీడన్ దేని గురించైనా అనేది చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయింది. నాకున్న మెసేజ్‌ని బట్టే అర్థమైంది. సర్కిల్ అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, చుట్టుపక్కల వినటం అవ్వచ్చు. అన్ని రకాలుగా నాకు అర్థమైందంటే చాలామందికి చాలా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు. భయంగా కూడా ఉన్నారు. ఇంత ముందులాగా లేదు అనేది అర్థమైంది. సో కొంచెం మెయిన్‌గా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తాను. ఈ ఛానల్‌లో ఇప్పటినుంచి నేను స్వీడన్ జాబ్స్ గురించి, స్టూడెంట్స్ అండ్ స్టడీస్ గురించి, వర్క్ పర్మిట్ రూల్స్ గురించి, సాలరీ రియాలిటీ చెక్స్ గురించి, ఇమిగ్రేషన్ రూల్స్ గురించి, మెయిన్ అంతా స్వీడన్ రియాలిటీ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. అప్పుడప్పుడు నా పర్సనల్ వీడియోస్ చూడొచ్చు మీరు. కనిపిస్తూ ఉంటాయి ఛానల్‌లో. బట్ మెయిన్ ఛానల్ ఫోకస్ ఇదే. సో నెక్స్ట్
కమింగ్ వీడియోస్‌లో ఫ్యూ వీక్స్‌లో మీరు కరెంట్ జాబ్ మార్కెట్ 2025ది ఎలా ఉంది? ఇంకా సాలరీ రూల్స్ ఏంటి? వర్క్ పర్మిట్స్ వాళ్ళకి, ఇంకా స్టూడెంట్స్‌కి కాస్ట్, పర్మనెంట్ జాబ్స్ ఎలా ఉన్నాయి? సాలరీ రియాలిటీ చెక్స్, సాలరీ చేంజెస్ కూడా వచ్చినాయి. సో, వాటి గురించి నేను మాట్లాడతాను. హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా మిగతా నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని కొంచెం డీటెయిల్‌గా డీప్ డైవ్ చేస్తానండి. సో, మీరు ఎవరైనా స్వీడన్‌కి జాబ్స్ గురించి కానీ, స్టూడెంట్స్ గురించి, స్టడీస్ గురించి కానీ ప్లాన్ చేస్తూ ఉంటే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో, నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అండ్ కింద కమెంట్‌లో చెప్పండి జాబ్స్ గురించి వీడియోస్ తీయాలా? స్టడీస్ గురించి తీయాలా? సో, దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్‌ని ఇంతవరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్ బాయ్.